అయితే ఎందుకు నిలబడ్డావు బేబీ? అరే చిల్, నీ బాయ్ ఫ్రెండ్ నీకే ఉంటాడు. డోంట్ వరీ, నాది కేవలం 1 డే ఫన్ మాత్రమే. $50 lakhs నేను సిగ్నేచర్ చేసింది. Now spare us and leave the room. Hey. ఈ అబ్బాయిని మార్చడానికి నాకు పిచ్చెక్కేలా ఉంది. ఉఫ్. వాట్ ఈస్ దిస్? ఇదేంటి? ప్లీజ్ బేబీ, నీకెన్నిసార్లు చెప్పాను నేను ఇంకెప్పుడు సిగరెట్ తాగొద్దని? బేబీ, నువ్వు నాకు ప్రామిస్ చేసావు మళ్ళీ జీవితంలో ఎప్పుడు సిగరెట్ తాగనని, కాదా? ఓకే. ఎవరో వస్తున్నారన్నావు కదా. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ నిషా. హో అలాగా. తను ఢిల్లీలో ఉంటుంది. తను ఏదో పని మీద వస్తుంది ఇక్కడికి. తను చెప్పింది నేను కోల్కతా వస్తున్నాను పని గురించి. ఇంకా నేనన్నాను ఇంకా హోటల్లో ఎందుకు ఉండడం, మన దగ్గర ఉండొచ్చు కదా. ఎప్పుడు వస్తుంది మరి? రేపు. మీ ఫ్రెండ్ చాలా తప్పు టైంలో వస్తున్నట్లుంది. ఎందుకు బేబీ? ఇలాంటి టైంలో నేను నా ఉద్యోగం పోగొట్టుకున్నా. అది కాకుండా కార్ లోన్, ఫ్లాట్ లోన్, చాలా డబ్బు అవసరం ఉంది. ఓఫో, ఎందుకంత బాధపడుతున్నావు? తను వస్తుంది కదా, తనకి నేను చెప్తాను మనకి ఏదైనా హెల్ప్ చేయమని. తెలుసా నీకు, తన దగ్గర చాలా డబ్బు ఉంది. ఇంకా నేను అనుకుంటే తను ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సరే చూడు చెప్పి. డోంట్ వరీ, నేనున్నాను కదా. నిన్ను చూసి ఎంత కాలమైంది కదా, ఎంత అందంగా తయారయ్యావు నువ్వు. ఓహో, నిన్ను నువ్వు చూసుకోనట్టే కదా. అలాగా? చాలా గ్లామరస్ అయిపోతున్నావు. అబద్ధం చెప్పకు, నువ్వు కూడా. సరే, ఏం కనిపిస్తుంది నాలో? హాయ్. ఓ హాయ్, హౌ ఆర్ యూ షాయోక్? ఐఎమ్ ఫైన్. యూ? ఐఎమ్ ఆల్సో గుడ్. అని చెప్పు. నాకు బయట కొంచెం పని ఉంది, వెళ్తున్నాను. నీకేమన్నా కావాలా? వద్దు. ఇంకా విను కదా, నేను ఇచ్చిన లిస్ట్ నీ పాకెట్లోనే ఉంది కదా. ఉంది. ఓకే ఓకే. మై స్వీట్ హార్ట్. I envy you, Annie. He's such a handsome boy. You sharing bed with him? Annie, I have a plan for you. ఏం ప్లాన్? చెప్పు కదా. నీకు డబ్బులు అవసరం ఉంది, ఇంకా నాకు తనది. జస్ట్ ఫర్ 1 day. వాట్? ఆర్ యు క్రేజీ? దానికి పే చేస్తాను నేను. ఎంత? నీకు ఎంత కావాలో. ఓకే, లెట్స్ సీ. బేబీ, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి కదా ప్లీజ్. తనని ఇప్పుడే వెళ్ళిపోమని చెప్పు. కొంచెం నెమ్మదిగా మాట్లాడు. షీఈ్ అవర్ గెస్ట్. టు హెల్ విత్ యువర్ గెస్ట్. ఇది ఎప్పుడూ పాసిబుల్ కాదు. పిచ్చెక్కిందా నీకు? ప్లీజ్ బేబీ, నాకే ప్రాబ్లం లేనప్పుడు నీకేంటి ప్రాబ్లం చెప్పు. రియలీ ప్లీజ్. నీకు చాలా డబ్బు పిచ్చి పట్టింది. చూడు విను, ఐఎమ్ నాట్ గ్రీడీ, వీఆర్ నీడీ. ఇది కాకుండా తను ఇచ్చే డబ్బులతో మనం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు బేబీ. మనం మళ్ళీ బిజినెస్ కోసం లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు బేబీ. ఇంకా మన మీద ఉన్న హోమ్ లోన్, కార్ లోన్ ఏవైతే ఉన్నాయో
అన్నీ క్లియర్ అయిపోతాయి. ప్లీజ్ బాబు, ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి కదా బేబీ, ఫర్ అవర్ లైఫ్స్ ప్లీజ్. ఇది నిషా సైన్ చేసిన బ్లాంక్ చెక్. నీకు ఇష్టం వచ్చినంత అమౌంట్ రాసుకో. తను నన్ను ఒక్కరోజు కోసం కాదు, జీవితాంతం కావాలనుకుంటుంది. యూ నీడ్ మనీ నా బేబీ, నాట్ మీ. సో నేను తనతో వెళ్ళిపోతున్నాను. ప్రతి నెల నువ్వు ఎన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్తావు? అంత పని ఏముంటుంది అక్కడ? నావన్నీ ఢిల్లీ బేస్డ్ క్లయింట్సే, అందుకే మళ్ళీ మళ్ళీ నేను ఢిల్లీ వెళ్తున్నాను. నీకు నా మీద అనుమానంగా ఉందా? మార్కెట్లో ఒక రూమర్ ఉంది, నీ బాయ్ ఫ్రెండ్ది ఢిల్లీలో ఏదో వేరే రిలేషన్షిప్ ఉందని. కాదు, ఇది జరగకూడదు. హీఈస్ వెరీ లాయల్. నాకు తన గురించి తెలుసు. సరే, నీ జీవితంలోకి ఎవరైనా వచ్చారా నేను కాకుండా? నీ స్పర్శలో ఉండే ఆ ప్రేమ నాకు మొదట్లాగా కనిపించట్లేదు. నన్ను మునుపట్లాగా ప్రేమించట్లేదా నువ్వు? ఉఫ్. నేను ఆలోచించలేకపోతున్నాను. ఇక్కడ అందరూ చీటర్సే.